ఆధ్యాత్మికంగా, మానసికంగా మనకు గల బలమే మనకు పుణ్యం, మన బలహీనతే పాపము. ఉపనిషత్తుల నుండి వెలువడి అజ్ఞాన రాశులను భస్మీపటలం చేసే పదం ఏదైనా ఉంది అంటే అది నిర్భయత్వమే. మనం బోధించవలసిన ఒకే ఒక మతం నిర్భయత్వపు మతం. భయమే దుఃఖాన్ని, మృత్యువును, చెడును తీసుకువస్తుంది. మరి ఈ భయానికి కారణం ఏమిటంటే అది మన నిజతత్వాన్ని గురించిన అజ్ఞానమే. మనిషికి భగవంతునికి, సాధువుకి పాపికి మధ్య గల భేదం అజ్ఞానమే. దానివలనే అన్ని భేదాలు కలుగుతున్నాయి. అజ్ఞానం వలనే మనిషిలోని అనంతమైన దివ్యత్వం అభివ్యక్తీకరించబడటం లేదు. అది అభివ్యక్తీకరించబడాలి. అదే ఆధ్యాత్మికత, అదే తత్వశాస్త్రం. నిరాశ చెందకూడదు, భయపడకూడదు. ఎందువల్ల అంటే మనం ఏమి చేసినా మనంగానే ఉంటాము. మన స్వభావాన్ని మార్చుకోలేము. ప్రకృతిని నశింపచేయలేదు. మన స్వభావం అతి పవిత్రమైనది. లక్షలాది సంవత్సరాలుగా అది భాషించకుండా ఉండవచ్చు, కానీ చివరకు విజయం సాధించి వ్యక్తమవుతుంది. అందువలనే అద్వైతం అందరిలోనూ ఆశను నింపి నిరాశ పడవద్దని తెలియచేస్తుంది. అద్వైత బోధనలేవి మనలో భయాన్ని ప్రవేశపెట్టవు. మనం మన ఆధారాన్ని కోల్పోయిన మరుక్షణం మనల్ని తమ వైపుకు లాక్కుండానికి ఎల్లప్పుడూ ఎదురుచేసే దయ్యాల గురించి అద్వైతం బోధించదు. దయ్యాలతో ఈ మతానికి ఎటువంటి సంబంధమూ ఉండదు. కానీ మన కర్మ అంటే మన తలరాత మన చేతుల్లోనే ఉందని అద్వైతం బోధిస్తుంది. మన కర్మయే మనకు శరీరాన్ని ఏర్పరుస్తుంది. ఇతరులు ఎవరూ దానికి కారణం కాదు. అందువలన మన మంచి చెడుల సంపూర్ణమైన బాధ్యత మనదే. ఈ భావనే మనకు గొప్ప ఆశను కలిగిస్తుంది. మనము ఏది చేశామో దానిని మరలా చక్కదిద్దుకునే అవకాశం కూడా కలుగుతుంది.